మన భారతదేశ చరిత్ర గురించి మాట్లాడినప్పుడు మనకు ఎక్కువగా ఉత్తర భారతదేశ సామ్రాజ్యాలే గుర్తుకొస్తాయి. కాని కొన్నిసార్లు కొన్ని అద్భుతమైన కథలు విస్మరించబడతాయి. ఈరోజు మనం అలాంటి రెండు శక్తివంతమైన రాజవంశాల గురించి తెలుసుకుందాం. వీళ్ళు దక్షిణాన సముద్రాలనే శాసించారు, కనీవిని ఎరుగని దేవాలయాలు కట్టారు, ఇంకా చెప్పాలంటే ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన ఒక పరిపాలనా వ్యవస్థను సృష్టించారు. వాళ్లే చోళులు మరియు పాండ్యులు. వాళ్ల వారసత్వం ఎంత గొప్పదో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఒక్కసారి ఈ అద్భుతాన్ని చూడండి. ఇది తంజావూరులోని బృహదీశ్వరాలయం. సరిగ్గా 1000 సంవత్సరాల క్రితం కట్టారు దీన్ని. ఇది కేవలం ఒక గుడి కాదు. ఇది చోళుల శక్తికి, వాళ్ల అసాధారణమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక నిలువుటద్దం. దీని నిర్మాణం వెనుక ఉన్న టెక్నిక్స్ ఇప్పటికీ ఇంజనీర్లకు ఒక సవాల్లాంటివి. ఇక్కడే అసలైన ప్రశ్న తలెత్తుతుంది. ఆలోచించండి, ఆ రోజుల్లో క్రేన్లు లేవు, ఎలాంటి ఆధునిక యంత్రాలు లేవు. మరి అలాంటప్పుడు ఈ గుడి పైభాగంలో 80 టన్నుల బరువున్న ఒకే ఒక్క రాయిని ఎలా పెట్టగలిగారు? ఈ ఒక్క ప్రశ్నే మనల్ని వాళ్ల చరిత్ర లోతుల్లోకి, వాళ్ల సాంకేతిక పరిజ్ఞానం లోపలికి లాక్కెళ్తుంది. సరే, ఈ అద్భుతాల వెనుక ఉన్నది మరెవరో కాదు, దక్షిణ భారతదేశాన్ని ఏలిన రెండు గొప్ప, ఒకరితో ఒకరు పోటీపడే సామ్రాజ్యాలు, చోళులు మరియు పాండ్యులు. వాళ్ల కథే ఈనాటి మన విశ్లేషణ. వీళ్లని ఏవో చిన్న రాజ్యాలు అనుకుంటే పొరపాటే. సంగంయుగం తర్వాత వీళ్ళొక ప్రధాన శక్తిగా ఎదిగారు. కొన్ని శతాబ్దాల పాటు వ్యవసాయం, వాణిజ్యం ఈ రెండింటితో వచ్చిన అపారమైన సంపదతో దక్షిణ భారతదేశంలో శక్తివంతమైన సామ్రాజ్యాలను నిర్మించి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. అయితే ఈ రెండింటి మధ్య కొన్ని కీలకమైన తేడాలున్నాయి. చోళుల బలమంతా సారవంతమైన కావేరీ నది డెల్టా. దాంతో వాళ్లు ఒక వ్యవసాయ శక్తిగా ఎదిగారు. మరోవైపు పాండ్యులు వైగై నది తీరాన్ని కేంద్రంగా చేసుకుని సముద్ర వాణిజ్యంపై పూర్తి దృష్టి పెట్టారు. వాళ్ల రాజధానులు తంజావూరు, మధురై. ఈ తేడాలే వాళ్ల మధ్య నిరంతర పోటీకి, సంఘర్షణకు దారితీశాయి. సరే, వాళ్ల బలం గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు కేవలం భూమిమీదేనా బలవంతులు? కాదు, వాళ్ళు భూమికి, సముద్రానికి కూడా అధిపతులు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క మాట వినండి. చరిత్రకారులేమంటారంటే, బెంగాల్ బే ఒక చోళ సరస్సుగా మారింది అని. దీని అర్థమేంటో తెలుసా? ఆ బంగాళాఖాతమంతా వాళ్ల కంట్రోల్లో ఉండేదన్నమాట. ఆ కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాలపై చోళుల ఆధిపత్యం ఎంత సంపూర్ణంగా ఉండేదో ఈ ఒక్క వాక్యం చెబుతుంది. వాళ్ల ప్రభావం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. వాళ్ల ఆధిపత్యం శ్రీలంక, మాల్దీవుల నుంచి ఆగ్నేయాసియాలోని శ్రీవిజయరాజ్యం వరకు, అంటే ఇప్పటి ఇండోనేషియా వరకు విస్తరించింది. ఇది వాళ్ల నౌకాయాన నైపుణ్యానికి అస్సలైన నిదర్శనం. ఇదంతా ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఇద్దరు గొప్ప చోళ చక్రవర్తులున్నారు. క్రీస్తు శకం 985లో రాజరాజ ఐ నావికా దండయాత్రలు మొదలుపెట్టి శ్రీలంక, మాల్దీవులను జయించాడు. ఇక ఆయన కొడుకు రాజేంద్ర ఐ తండ్రిని మించిన తనయుడు. ఆయనొక్క అడుగు ముందుకేసి ఉత్తర భారతదేశంపై దండయాత్ర చేయడమే కాదు, ఏకంగా శ్రీవిజయరాజ్యంపై దాడిచేసి వాణిజ్య మార్గాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. యుద్ధాలు, విజయాలు ఇవి మాత్రమే కాదు వాళ్ల గొప్పతనం. పరిపాలనలో కూడా వాళ్లు మేధావులు. ముఖ్యంగా గ్రామస్థాయిలో వాళ్లు ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేకమైన పాలనా వ్యవస్థ వాళ్ల ముందుచూపుకు నిదర్శనం. వాళ్ల పాలనను అర్థం చేసుకోవాలంటే బ్రహ్మదేయ అనే పదం గురించి ఖచ్చితంగా తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది బ్రాహ్మణులకు పన్ను మినహాయింపుతో ఇచ్చిన గ్రామం. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఈ గ్రామాలకు స్థానిక పరిపాలనలో చాలా వరకు స్వేచ్ఛ ఉండేది. ఇదొక రకంగా అధికార వికేంద్రీకరణకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ విషయాలన్నీ మనకెలా తెలుసు అంటారా? ఇదిగో ఈ రాతి శాసనాల నుంచే. ఇవి ఉత్తరమేరూర్ శాసనాలు. ఏకంగా 1100 సంవత్సరాల క్రితం వాళ్లు గ్రామాల్లో ఎన్నికలు ఎలా జరిపారో దాని నియమాలేంటో పూసగుచ్చినట్టు వివరిస్తాయి. ఆ ఎన్నికల పద్ధతి పేరు కుడవోలై. వినడానికి కొత్తగా ఉన్నా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ స్టెప్, ఊరిని 30 వార్డులుగా విభజిస్తారు. తర్వాత పోటీ చేసేవాళ్లకి కొన్ని అర్హతలు పెట్టారు. వయస్సు, ఆస్తి, వేదాల మీద పట్టు ఇలాంటివి. అర్హత ఉన్నవాళ్ల పేర్లను తాటాకుల మీద రాసి ఒక కుండలో వేస్తారు.
ఆ తర్వాత ఒక చిన్న పిల్లాడ్ని పిలిచి ప్రతి వార్డుకు ఒక చీటీ తీయిస్తారు. అంతే. లాటరీ పద్ధతిలో ప్రతినిధిని ఎన్నుకునేవారు. ఆలోచించండి, రాజుల కాలంలో ఇంత పారదర్శకమైన ఎన్నికల వ్యవస్థ అద్భుతం కదా! మిలిటరీ పవర్ చూశాం, అడ్మినిస్ట్రేషన్ చూశాం. మరి వాళ్ళ సంస్కృతి? వాళ్ళ సమాజానికి గుండెకాయ లాంటిదేదన్నా ఉందా అంటే అది ఖచ్చితంగా దేవాలయాలే. దేవాలయం అనగానే మనకు పూజలు, ప్రసాదాలే గుర్తొస్తాయి. కాని ఆ రోజుల్లో అవి అలా కాదు. అవి ఒక రకంగా మినీ సిటీలు. ప్రజల డబ్బు దాచుకునే బ్యాంకుల్లా, పిల్లలకు చదువు చెప్పే పాఠశాలల్లా, ప్రజలు కలుసుకునే కమ్యూనిటీ సెంటర్లా ఇలా ఎన్నో పనులు చేసేవి. మళ్ళీ మన బృహదీశ్వరాలయం దగ్గరకే వద్దాం. ఇప్పుడు దీన్ని వేరే కోణంలో చూద్దాం. ఇది కేవలం ఒక గుడి కాదు. చక్రవర్తి శక్తికి, సంపదకు, దైవభక్తికి ఒక పెద్ద సింబల్. ఇది సామాజిక జీవితానికి ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది. 80 టన్నులు! మరోసారి చెప్తున్నా, 80 టన్నులు! ఈ గుడిపైన ఉన్న ఆ ఒక్క రాయి బరువు. ఆ కాలంలో వాళ్లు సాధించిన ఇంజనీరింగ్ అద్భుతానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదు. నమ్మశక్యంగా లేదు కదా? సరే, చోళులు ఇలా భారీగా కట్టారు కదా, మరి పాండ్యుల సంగతేంటి? ఇక్కడే మనకు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎడమవైపు చూడండి, ఇవి చోళుల గుళ్ళు, స్వతంత్రంగా భారీ రాతి కట్టడాలు. కుడివైపు ఉన్నవి పాండ్యులవి. వీళ్ళెక్కువగా కొండలనే తొలిచి గుహాలయాలుగా మార్చారు. రెండు విభిన్నమైన కళాత్మక శైలులు. సరే, ఇంత గొప్ప సామ్రాజ్యాలు చివరికి ఏమయ్యాయి? వాళ్లు మనకు మిగిల్చిన వారసత్వమేంటి? ఆఖరిగా ఈ విషయాలు చూసి ముగిద్దాం. ఆర్కిటెక్చర్ మాత్రమే కాదు, చోళులు ఆర్ట్లో కూడా మాస్టర్స్. ముఖ్యంగా బ్రాంజ్ కాస్టింగ్ అంటే కాంస్య విగ్రహాలు పోతపోయడంలో వాళ్లని మించిన వాళ్లు లేరు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణే ఈ నటరాజ విగ్రహం, శివుడి నృత్యరూపం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజుకి భారతీయ కళకొక ప్రతీకగా నిలుస్తోంది. ఓకే, చోళులు కళ, నిర్మాణంలో పేరు తెచ్చుకుంటే పాండ్యులు మాత్రం పూర్తిగా వ్యాపారం మీద దృష్టి పెట్టారు. వాళ్ల సంపదకు మూలమేంటో తెలుసా? ముత్యాలు. ఆ తర్వాత అరేబియా నుంచి తెచ్చిన గుర్రాలు, సుగంధద్రవ్యాలు. వీటి వ్యాపారంతో వాళ్లు కుబేరులయ్యారు. దీనికి సాక్ష్యం కూడా ఉంది. ప్రఖ్యాత యాత్రికుడు మార్కోపోలో పాండ్యరాజ్యాన్ని సందర్శించి వాళ్ల సంపద గురించి ఏమని రాశాడో చూడండి. అక్కడ దొరికే ముత్యాలు, విలువైన రాళ్ల పరిమాణం అద్భుతం. గుర్రాల కోసం రాజు పెద్ద మొత్తంలో చెల్లిస్తాడు. దీన్ని బట్టి వాళ్ల ఆర్థిక శక్తి ఏ స్థాయిలో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. చివరికి ఉత్తరం నుండి వచ్చిన దండయాత్రలు, ముఖ్యంగా ఢిల్లీ సుల్తానుల దాడులు ఈ గొప్ప సామ్రాజ్యాల పతనానికి కారణమయ్యాయి. కాని రాజ్యాలు పోయినా వాళ్ల వారసత్వం మాత్రం పోలేదు. ఈ రోజుకి దక్షిణ భారతదేశ కళ, మతం మరియు సమాజంపై వాళ్లు వేసిన ముద్ర చెరిగిపోలేదు. అది శాశ్వతంగా నిలిచి ఉంది. సో చోళులు, పాండ్యుల కథ మనకు ఒక్కటి నేర్పుతుంది. మనకు తెలిసిన చరిత్రే కాకుండా పుస్తకాల్లో ఎక్కువగా ప్రస్తావించబడని, మరుగున పడిపోయిన ఎన్నో గొప్ప కథలు ఇంకా ఉన్నాయి. మరి ఈ రాళ్లలో, ఈ కాంస్యంలో మనమింకా కనుక్కోవలసిన రహస్యాలు, వెలికితీయాల్సిన చరిత్రలు ఏమున్నాయో ఆలోచించే. Subscribe for more content.